ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో తాసిర్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తల్లి షాహిదా చెప్తున్నారు. 6 నెలల నుంచి తాసిర్ వినుత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. శ్రీనివాసులు హత్య కేసులో వినుత దంపతులు తన కొడుకును అన్యాయంగా ఇరికించారు అంటున్న తాసిర్ తల్లితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత ఏదైతే కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి తాసర్ ఆమె యొక్క తల్లి మనకు అందుబాటులో ఉన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో బుగ్గా స్ట్రీట్కి సంబంధించి వారు నివాసం ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం షాహిదా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అబ్బాయి వినుత కోట దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాడు? ఏం చేస్తూ ఉండేవాడు? 6 నెలల నుంచి చేస్తూ ఉన్నాడు సార్. నా పేరు షాహిదా. 6 నెలల నుంచి చేస్తూ ఉన్నాడు. వాడు 8వ తేదీ ఈడే ఉన్నాడు. 4:30కి పోయినాడు. వాళ్ళ నానికి ఒళ్ళు బాగలేదు కదా, హాస్పిటల్కి తోడుకుని పోయినారు. అంతకే సార్ తెలుసు. అక్కడ ఏం జరిగింది ఏమో మాకైతే తెలియదు. మీ అబ్బాయి ఒక హత్య కేసులో ఉన్నాడు అన్నటువంటి సమాచారం మీకు తెలిసింది. అసలు ఏం చేస్తూ ఉండేవాడు? ఎక్కడికి చెన్నైకి ఎప్పుడు వెళ్తానని మీతో చెప్పున్నాడమ్మా? ఇప్పుడే పోతామని చెప్పినాడు. మళ్ళీ 10 గంటలకి మా ఇంటి ఆయన బజార్లో చూసినాడంట. రానాయన ఇంటికి అంటే తెల్లారితో వస్తాను నాయన అని చెప్పినాడు. మళ్ళీ కనిపించలేదు. ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు. నా బిడ్డ నాకు కావాలి సార్. మాకు వాడు లేకపోతే మాకు బతికెళ్ళలేదు సార్. వాడే మా ఇల్లు సరిపోయేది. మా ఆయన ముసలోడు, ఆయన పనికి పోడు. ఒకరోజు పోతే 4 రోజులు ఇంట్లో ఉంటాడు. నేను కూడా ఇంట్లోనే ఉంటాను సార్. నాకు కూడా ఒళ్ళు బాగలేదు సార్. నా బిడ్డ నాకు కావాలి సార్. వాడికి ఏం చేసేది కూడా తెలియదు. వాడికి సావులంటే ఏమన్నా గొడవలంటే 1 మైలు దూరం ఉంటాడు. వాడికి సావులకి దానికంతా పోడు. అది ఏం జరిగిందో ఏమో మాకైతే తెలీదు. నా బిడ్డకి తెలుసో ఏదో తెలీదు. ఆమె ఫోన్ చేసింది అనేసి పోయినాడు సార్. మేడం ఫోన్ చేస్తుంది మా నేను పోతాను అని చెప్పేసి పోయినాడు. అంతే సార్. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేదు, ఏం లేదు. అదే మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు సార్. సార్ తల్లి షాహిదా చెప్తున్నటువంటి మాటలు ఏదైతే 6 నెలల కిందట ఇది వినూత కోట దగ్గర డ్రైవర్గా జాయిన్ అయినటువంటి తాసర్ ఆ తర్వాత ఈ యొక్క 6 నెలలుగా డ్రైవర్గానే పనిచేస్తున్నాడు, నమ్మకంగానే ఉంటున్నాడు. అయితే అనుకోని విధంగా తన కొడుకు ఈ యొక్క హత్య కేసులో పేరు రావడం పట్ల షాహిదా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. చాలా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. కూలి పనులు చేసుకుంటే తప్ప తన యొక్క కుటుంబ పోషణ జరగనటువంటి పేదవాళ్ళము ఒక డ్రైవర్గా ఉంటూ తన యొక్క కుటుంబ పోషణ నెట్టుకొస్తున్నటువంటి తన కొడుకు ఈరోజు జైలు పాలు అవడం పట్ల కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క హత్యకు సంబంధించి నా కొడుకు పాత్ర ఏమాత్రం లేదు. ఇదంతా కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు వాళ్ళే హత్య చేసి ఉండొచ్చు తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదు. తమ కుమారుడు ఇలాంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటాడని చెప్పి తాసర్ తల్లి షాహిదా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లప్పతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట నుంచి.